ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని పాలడు గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే నో బ్యాగ్ డే సందర్భంగా ఈ పాఠశాల విద్యార్థులు తమకు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి అక్కడి లావాదేవీలను మొత్తం పరిశీలించి క్షేత్ర పర్యటన చేయడం జరిగింది. Okay, today what is today? What is the date? Yeah, very good. Today is no bag day. Doing different type of activities, doing different type of cultural things, doing different type of investigations, doing different type of interviews. Something. No bag day means that is the innovative day, innovational day. Not is a holiday. That is a innovational day. Okay, we have to make something different that day, on the day. So now we are going to our petrol bunk. How the petrol bunk will be and what transactions will be there. What is petroleum? What are the uses of the petroleum? Just we have to learn and make them interview how it will be run. Okay? మనం పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఆ పెట్రోల్ బంక్ ఎలా నిర్వహిస్తారు, పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఎలా అమ్ముతారు, ఎవరికి అమ్ముతారు, వాళ్ళు ఎక్కడ తెస్తారు, ఏ విధంగా అమ్ముతారు, పెట్రోల్ వల్ల లాభాలు ఏంటి, పెట్రోల్ ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు, ఇవన్నీ కూడా మనం పెట్రోల్ బంక్లోకి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకొని ఇంటర్వ్యూ చేసి మనం తెలుసుకోవాలి. మనకంటూ అందరికీ ఒక కారు ఉంటుంది, లేకపోతే బైక్ ఉంటుంది కదా. మన నాన్న కానీ మన ఇంట్లో బండి ఉంటే మనం తీసుకొని పెట్రోల్ పోసుకుంటాం కదా. మరి ఆ పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు పెట్రోల్ పోస్తారు కదా, అక్కడనే తయారవుతుందా, లేకపోతే వాళ్ళు ఎక్కడి దగ్గర చేస్తారా, అసలు పెట్రోల్ అంటే ఏంటిది, ఏం చేస్తుంది అది, ఇవన్నీ కూడా మనం ఈరోజు పెట్రోల్ బంక్లో తెలుసుకున్నాం. ఓకే, సెల్విగో రైట్. ప్రధానోపాధ్యాయులు కమలాకర్ రెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు వెంకటగిరి గారు, అశోక్ గారు, శ్యామ్ కుమార్ గారు, సుమలత గారులు కలిసి విద్యార్థులందరినీ తీసుకొని పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్కు చేరుకోవటం జరిగింది. పెట్రోల్ బంకులో నిర్వహించబడే వివిధ కార్యక్రమాలను తెలుసుకోవడం కోసం విద్యార్థులందరూ చాలా ఆసక్తిగా, ఉత్సాహంగా పెట్రోల్ బంకులోకి ప్రవేశించడం జరిగింది. పెట్రోల్ బంకులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి యంత్రాలను, పెట్రోల్ పోసే పరికరాలన్నింటినీ కూడా ఉపాధ్యాయ బృందం విద్యార్థులందరికీ చాలా చక్కగా వివరిస్తూ చూపించనైనది. ఇప్పుడు పెట్రోల్ పోస్తున్నావు కదా, ఇప్పుడు కస్టమర్ 100 రూపాయలు 200 రూపాయలు అడుగుతారు కదా, ఎలా ఫీడ్ చేస్తారు ఒకసారి చెప్పి. ఇది ఇక్కడ కనిపిస్తుంది మీటర్లో. ఇక్కడ కనిపిస్తే మనకు 100 రూపీస్. ఓకే, పెట్రోల్ వాహనాలలో ఎలా పోస్తారనే విషయాన్ని అక్కడి సేల్స్ మెన్ గౌతమ్ గారు చాలా చక్కగా వివరించారు. అంటే మీరు ఓన్లీ క్యాష్ తీసుకుంటారా, ఫోన్పే గూగుల్ పే కూడా చూసుకుంటారు? ఫోన్పే గూగుల్ పే కూడా చూసుకుంటారు, స్కానర్ ఉంటుంది మీ కాడ. ఓకే రైట్. ఎన్ని డబ్బులకు ఎంత పెట్రోల్ పోయాలి అనే విషయాన్ని, మిషన్లో ఎలా ఫీడ్ చేయాలి అనే విషయాన్ని గౌతమ్ విద్యార్థులకు చాలా చక్కగా వివరించడం జరిగింది. అంటే 2 పెట్రోల్, అంటే ఒక దాంట్లో పెట్రోల్ డీజిల్ కూడా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ పెట్రోల్, డీజిల్ వేరే పెట్రోల్, పెట్రోల్ వేరే పెట్రోల్. ఓకే రైట్ రైట్. ఓకే రైట్. ఇది అది పెట్రోల్, ఇది డీజిల్ బండి. డీజిల్ బండి అంటే ఇక్కడ. ఓకే డీజిల్. ఇది అదేమో పెట్రోల్ అన్న, ఇదేమో డీజిల్. పెట్రోల్ వేరు, డీజిల్ వేరు. ఉదాహరణకి ఇప్పుడు ఇది డీజిల్ బండి కదా, దీంట్లో పెట్రోల్ పోస్తావా? పోయలేదు అంటే వాళ్ళు అడిగి పోస్తాం. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు డీజిల్ బండిలో పెట్రోల్ పోస్తే ఇంజిన్ ఖరాబ్ అవుతా. ఓకే, పెట్రోల్ బండిలో డీజిల్ పోసినాక, డీజిల్ బండిలో పెట్రోల్ పోసినాక నడవవు. అంటే ఏ ఇంజిన్ ఆ ఇంజినే, పెట్రోల్ ఇంజిన్ పెట్రోల్కే ఉంటుంది, డీజిల్ ఇంజిన్ డీజిల్కే ఉంటుంది. అలా దీంట్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి దీంట్లో పోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు ఒకవేళ పొరపాటున వచ్చినప్పుడు ఏం చేస్తావు? ట్యాంక్ క్లీన్ చేయాల్సిందే కంపల్సరీ. అంటే బండి పక్కన పెట్టాల్సి, ట్యాంక్ మొత్తం చెప్పి ఆ డీజిల్ మొత్తం తీసేసి మళ్ళీ ఇంజిన్లకు పోకుండా చూసుకొని చేసుకోవాలి. అంటే పొరపాటు ఎప్పుడైనా జరిగిందా? డీజిల్ రేట్ ఎంత ఉంది? 95 రూపీస్ ఉంది. పెట్రోల్ రేటు 107. అంటే దీనికి దానికి ఇన్సూరెన్స్ 12 రూపాయలు తేడా ఉంది. మైలేజ్ ఏమైనా తేడా వస్తా? మైలేజ్
ఓకే, బండి ప్రకారం ఇంజన్ ప్రకారం పడుతుంది. ఓకే, ఇప్పుడు మీ దాంట్లోకి ఎక్కువ ఏ వస్తాయి? లారీలు కానీ బండ్లు కానీ చూసుకుంటే పెట్రోల్ ఎక్కువ సేల్ ఉంటుందా, డీజిల్ ఎక్కువ సేల్ ఉంటుందా? మీకు డీజిల్ ఎక్కువ సేల్ ఉంటుంది. అంటే పెట్రోల్ సేపు 1 లీటర్లు 2 లీటర్లు పోయించుకుంటారు, 100 రూపాయలు 200 రూపాయలే. కానీ అదే పెద్ద బండి వస్తే 50 లీటర్లు 100 లీటర్లు పోయించుకుంటారు. ఉదాహరణకి బండి ఎంత వచ్చినా 1500 రూపాయలదా, 1500 లీటర్ల అంటే ఎంత పడితే 1500 రూపాయలు అంటే ఇంచుమించు 10 లీటర్లు. మీ బండి అంటే మామూలుగా పని చేస్తారు కదా, అంటే ఒక గంటకి ఇంత కాదుదా మీకు? గంటకి 5 లీటర్లు అంటే ఈ కంప్రెషర్ మొత్తం నడుస్తుంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు ఏమేమి పనులు చేస్తారు దీంతో? అంటే లెవెలింగ్ చేయడము, గుంతలు లేపడము, తోగటము, పైప్ లైన్ వేయటము, వ్యవసాయ పనులు కూడా చేస్తారు కొన్ని దీంతో. అంటే వరాలు కట్టు, అట్లా చెట్లు వీకుడు, చదువు చేయటము, ఇవన్నీ చేసి చేస్తారు. ఈయన కూడా అంతే ఫీడ్ చేస్తారు. 1500 ఇక్కడ ఫీడ్ చేసుకొని చూస్తారు. అందులో పోస్తుంది అడుగుతుంది. పెట్రోల్ పోసేదాన్ని గన్ను అంటారని, మీటర్లో రీడింగ్ ఇలా మారుతూ ఉందని, పైన ఉన్నది డబ్బులు కింద ఉన్నది క్వాంటిటీ అని పూర్తిగా సవివరంగా తెలియచేయటం జరిగింది. విద్యార్థులందరూ ఈ విషయాలను చాలా ఆసక్తిగా ఉత్సాహంగా గమనించడం జరిగింది. పెట్రోల్ బంపులో ఉన్న అగ్నిమాపక యంత్రాన్ని, దాని ఉపయోగాలను విద్యార్థులకు సవివరంగా తెలియచేయడం జరిగింది. మనకు ఈ పెట్రోల్ బంక్ లో ఇక్కడ ఒక మిషన్ ఉంది. ఇదేంటో తెలుసా మీ అందరికి? ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే అగ్నిమాపక యంత్రము. తెలుసా ఇది? అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంటలను ఆర్పడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. దీంట్లో కెమికల్ ఉంటుంది. ఈ పైప్ తోని ఇలా కొడితే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి మంట మొత్తం ఆరిపోతుంది. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది ప్రతి పెట్రోల్ బంక్ లో. ఎందుకు ఉండాలని మా తమ్ముడు చెప్తారు, చూడండి ఎందుకు ఉండాలి. ఓకే, అంటే ఏంటంటే పెట్రోల్ అనేది, డీజిల్ అనేది ఇన్ఫ్లమేబుల్, అంటే అవి అగ్నిని ఉత్పత్తి చేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఇంధనాలు. అంటే తొందరగా అంటుకుంటాయి. ఇట్లా పెట్రోల్ ఇట్లా అంటుకుంటుంది, అర్థమైందా? పెట్రోల్ కానీ లేకపోతే డీజిల్ కానీ గ్యాస్ నూనె కానీ ఇట్లా అగ్గిపుల్ల గీరితే ఇట్లా దప్పుని అంటుకుంటుంది. అలా ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు పెట్రోల్ పోసేటప్పుడు ఉదాహరణకు చాలా మంది వచ్చి ఇట్లా పెట్రోల్ పోసి క్యాప్ ఓపెన్ చేస్తే పెట్రోల్ పోస్తుంటారుగా, అప్పుడు అగ్గిపుల్ల గీరినా, కొన్నిసార్లు సెల్ ఫోన్ ఆన్ చేసినా కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రమాదాలు జరిగినాయంటూ ఏమంటే మంటలు అంటుకుంటాయి కదా, పెట్రోల్ ఇంజిన్ అంటుకుంటుంది, ఆ బైక్ అంటుకుంటుంది, లేకపోతే కార్ అంటుకుంటుంది, లారీ అంటుకుంటుంది, మంటలు వస్తుంటాయి. మరి ఆర్పాలంటే ఎట్లా ఆర్పాలి? నీళ్ళు వస్తామా? నీళ్ళు ఉండవు. కాబట్టి ఈ యంత్రం ఉంటుంది. దీన్ని తీసేసి దీన్ని ఇట్లా కొడితే లోపల నుంచి గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ను ఎక్కడైతే మంట వస్తుందో ఆ మంటగా ఇట్లా పెట్టాలి. పెడితే ఆ మంట మొత్తం ఆరిపోతుంది. దీన్ని ఏమంటారు? అందులో వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ గాలి. ఈ మిషన్ ఏమంటారు? అగ్నిమాపక యంత్రము, ఫైర్ ఎగ్జిస్టెన్స్. దీని అగ్నిమాపక యంత్రం. ఇది కంపల్సరీ పెట్రోల్ బంక్ లో ఉండాలా? ఒక్క పెట్రోల్ బంక్లే కాదు, అన్ని చోట్ల ఉండాలి. మన బళ్ళలో కూడా ఉండాలి. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే ఆ మంటను ఆర్పడానికి ఇది కావాలి. గ్యాస్ ఉన్న కాడ గ్యాస్ స్టేషన్లో కూడా ఉంటుంది. ఎక్కడ? వెరీ గుడ్. ఫంక్షన్ హాల్, పెళ్లి చేసే కలగ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా మంది గుమ్మ కొడతారు కదా పెళ్లి కాడ. సినిమా థియేటర్లు ఉంటుంది, హాస్పిటల్స్ లో ఉంటుంది. ఇంకెక్కడెక్కడ చూసేది చెప్పండి ఇట్లాంటిది? షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద దుకాణాలు ఉంటాయి కదా, అక్కడ కూడా ఉంటుంది. ఎందుకు ఉండాలంటే ప్రమాదం అంటే ఏంటి? అనుకోకుండా జరిగేది ప్రమాదం. చెప్పి వస్తుందా? చెప్పకుండా వస్తుంది. మరి చెప్పకుండా వచ్చి మనం జాగ్రత్తగా ఉండాలిగా. ఎక్కడైనా వాటర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నీటిలో మునగకుండా చనిపోకుండా ఉండాలంటే ముందే ఈత నేర్చుకునేది ముందు జాగ్రత్త చర్య. ఇది కూడా ముందు జాగ్రత్త చర్య. ప్రమాదం ఎప్పుడైనా కానీ చెప్పి రాదు, అనుకోకుండా వస్తుంది. కాబట్టి ఈ ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు తెలాడుకుంటూ దొరకదు. కాబట్టి రెడీగా ఇక్కడ పెట్టుకోవాలి. వీళ్ళు బయట వెళ్ళి పెట్టి లోపల పెట్టుకోవచ్చు కదా, మరి ఇదేందుకు పెట్టారు? పెట్రోల్ వచ్చేది ఇక్కడనే కాబట్టి ఇక్కడనే పెట్టుకోవాలి. లోపల కాదుగా పెట్రోల్ వచ్చేది. పెట్రోల్ వచ్చేది ఇక్కడనే కాబట్టి ఇక్కడనే పెట్టుకోవాలి. ఓకేనా? పెట్రోల్ పైన అలా కాదు, అసలు లీకేజ్ వచ్చింది పెట్రోల్. ఇంకేంటి పెట్రోల్ ఏడు ఏడున్నాయి ట్యాంకులు? వెరీ గుడ్. ట్యాంకులు ఎక్కడ? మనకు లారీలో పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది కదా, ఎక్కడ వస్తారు? ఇది స్టాక్ చేసుకుంటారు ఇక్కడ. అంటే ఇది లోపల ఏముంటాయి? లోపల ట్యాంకర్లు ఉంటాయి, పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉంటాయి, వాటర్ ట్యాంకర్లు ఉంటాయి కదా, మన నీళ్ళు వస్తాయి. అట్లాంటి వీళ్ళు ఉంటాయి. వీళ్ళు 2 ట్యాంకర్లు ఉంటాయి, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. 2 ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ ఉంది, ఒకటి గ్రీన్ కలర్ ఉంది. బ్లూ కలర్ ఏంటిది? డీజిల్. గ్రీన్ కలర్
అంటే ఏ ట్యాంక్ ఆ ట్యాంక్ ఉంది. దీంట్లోకి వెళ్ళి మళ్ళీ మోటార్ ఉంటుంది, ఆ మోటార్ నుంచి అందులో బయటకు వస్తుంది పోస్ట్ పెట్రోల్ నిల్వ చేసుకోవడానికి. ఓకేనా? అది ఎయిర్ పోసేటప్పుడు ఎయిర్ బయట రాదు కదా. ఓపెన్ చేస్తే అపాయం అని ఎందుకు పెట్టింది ఇక్కడ? ఇళ్ళ కడుగు పెట్టొద్దు, ఎందుకంటే లోపల ఉన్నది ఇన్ఫ్లేమబుల్, అంటే అగ్నిని ప్రోత్సహించేటటువంటి ఇంధనం. అలాంటి దాంట్లో పోయినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగే ఉంటాయి కాబట్టి లోపలికి పోతుందని చెప్పి డేంజర్ అని పెట్టిండు. అపాయము అంటే లోపలికి పోతే అపాయం. ఇంకొకటి ఇక్కడ పొగ తాగరాదని పెట్టిండు, అంటే సిగరెట్ తాగొద్దు. ఎందుకు? సిగరెట్ అంటే అగ్ని, మంట. ఆ మంట ముట్టించినప్పుడు ఆ సిగరెట్ ముట్టించుకోవాలంటే అగ్గిపెట్టె ఎక్కాలి కదా, లేకపోతే లైటర్ వెలిగాలి కదా. అగ్గిపెట్టె గీకి లైటర్ వెలిగించినప్పుడు ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఇక్కడ పెట్రోల్ బంకులకు వస్తే ఎప్పుడు కూడా సిగరెట్ తాగనియరు, అగ్గిపెట్టె గీకనియరు. అర్థమైందా? ఇది ఏంటంటే ఇమ్మీడియట్గా అంటుకుంటుంది అన్నమాట. పెట్రోల్ చాలా పవర్ఫుల్. ఓకేనా? ట్యాంక్ ఎంటీ కాకుండా చూసుకుంటారు అన్నమాట. రీడింగ్ స్కేల్ పెట్రోల్ లేదా డీజిల్ ఎంత స్టాక్ ఇది మెజర్ చేసే స్కేల్. ఓకే, రైట్. 107 రూపాయలు 45 పైసలు అంటే 108 రూపాయలు తీసుకుంటారు అంటే 52 పైసలు చూడాలి. ఇంకా జేబులోకి పోతాయి. ఇప్పుడు అది ఏది అవకాశం వాళ్ళకు చాలా ఫోటోకి వచ్చేట్టుగా మనం. రెండోది ఇంకోటి, పెట్రోల్లో మోసం చేస్తే తెలిసింది చేసే అవకాశాలు ఉంటాయా లేవా? అందుకనే కరెక్ట్. అంటే నేనేమంటే గతంలో మా చిన్న వయసులో ఆన్లైన్ సిస్టమ్ చెప్పి ఇక్కడ ఎంత పోతుందో అక్కడ బయట తెలుస్తుంది. రెండోది ఇంకోటి కూడా ఏంటంటే వెనుకటి కాలంలో యాసన కదా, ఇప్పుడు లేదు అవకాశం. రెండోది ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అంటారు 1000 ml లీటర్ 1000 ml లీటర్ కదా, 950 చెక్ చేసి పెట్టారు, ఒక 50 ml మిగిలే అవకాశం ఉంటుంది బంకోళ్ళకి అని అంటారు. అసలు ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు సిస్టమ్ ఉండే సెట్టింగ్స్ ఉండే. చాలా మంది డెన్సిటీ అంటే ప్యూరిటీ పంచగుందా పెట్రోల్ డెన్సిటీ ఎంత ఉండాలి? 40 నుంచి 57 మధ్యన ఉండాలి. అందుకంటే తేడా ఉంటే పెట్రోల్ కల్తీలో తేడా ఉన్నట్టు, అంటే మనం చూసుకోవాలి కంపల్సరీ. డెన్సిటీ ఎంత ఉండాలి? ఓకే, ఓకే. అంటే ఇప్పుడు 740 డెన్సిటీ ఉందనుకో, మామూలుగా రెగ్యులర్ 50 వచ్చి 45 వస్తుంది. ఓకే, డెన్సిటీ అంటే పవర్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా పికప్ ఇది కూడా తగ్గుతుంది. అంటే మనం పాటు జనరల్గా మనకు ఈ పెట్రోల్ అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? దుబాయ్ దేశాల్లో, అరబ్ కంట్రీస్లో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అక్కడి నుంచి మన దేశానికి వస్తుంది. ఇక్కడికి మనకు అతి దగ్గరలో ఏముందంటే ఎక్కువ విశాఖపట్నము, ఎక్కువ ఇది విశాఖపట్నం నుంచి తర్వాత హైదరాబాద్లో చెర్లపల్లికి వస్తుంది. చెర్లపల్లి నుంచి లారీలలో ఇక్కడికి వస్తుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ చెర్లపల్లి దాకా పైప్ లైన్ పోతుంది భూమిలంగా, అందులోకి వెళ్ళిపోతుంది పెట్రోల్ డీజిల్. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి లారీలలో వస్తాయి. ట్యాంకర్లు ఉంటాయి కదా, ట్యాంకర్లో తీసుకొచ్చి ట్యాంక్ నింపుకుంటే ట్యాంక్ నింపుకున్నాక బండ్లలోకి వస్తారు. దుబాయ్లో ఎక్కువ పెట్రోల్ తయారవుతుంది. అంటే అరబ్ కంట్రీస్లో అక్కడ సముద్రంలోకి వెళ్ళి పెట్రోల్ తీస్తారు. ఫస్ట్ బయటకు వచ్చేప్పుడు ఏమొస్తుంది? క్రూడ్ ఆయిల్ వస్తుంది. క్రూడ్ ఆయిల్ ఏం చేస్తారు? శుద్ధి చేస్తారు. రిఫైన్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి చాలా ప్రొడక్ట్స్ వస్తాయి. పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏమొస్తుంది? పెట్రోల్ వస్తుంది, అందులోకి వెళ్ళి డీజిల్ వస్తుంది, అందులోకి వెళ్ళి కిరసనాయిల్ వస్తుంది, అందులోకి వెళ్ళి డాంబర్ వస్తుంది, అందులోకి వెళ్ళి వ్యాజ్లైన్ వస్తుంది, అందులోకి వెళ్ళి ఇంకా గ్రీస్ కూడా అందులో నుంచి వస్తుంది. ఇవన్నీ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఆయిల్, ఇవన్నీ ఆయిలే, ఇవన్నీ ఆయిల్స్, ఇవన్నీ కూడా ఆయిల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ ఆయిల్ ప్రొడక్ట్ మొత్తానికి ముడిసరుకు ఏంటిది? క్రూడ్ ఆయిల్. ఈ పెట్రోల్ నంపే కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ అని, భారత్ పెట్రోలియం కంపెనీ అని, హిందుస్థాన్ పెట్రోలియం అని, తర్వాత ప్రైవేట్లో వచ్చి రిలయన్స్ అని, నయారా అని చాలా రకాల కంపెనీలు ఉంటాయి. ఇవన్నీ అమ్ముకుంటారు. ఎవరి కంపెనీ వాళ్ళకు ఉంటుంది, అమ్ముకుంటారు. అమూల్యమైన సందేహాలు ఉన్నాయి, వాటన్నీ కూడా సమాధానాలు చెప్పినాం. చాలా చక్కగా చెప్పండి పేరు. అందుకు సార్ థ్యాంక్ యూ చెప్పండి. నాకు థ్యాంక్ యూ అన్న. గౌతమ్ అన్న థ్యాంక్ యూ. గౌతమ్ అన్న థ్యాంక్ యూ. ఇంకోసారి వస్తాం, ఇంకా మంచి విషయాలు చెప్పాలి. ఈరోజు ప్రాథమిక ఉన్నత పాఠశాల పాలడుగు వాళ్ళము నో బ్యాగ్ డే సందర్భంగా మన గ్రామం పక్కనే ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వచ్చాం.
ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇది. ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ వల్ల డీజిల్ వల్ల ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అలా ఎలా అమ్ముతున్నారు, అది ఎక్కడ వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అమ్ముతారు, కస్టమర్స్ని ఏ విధంగా కన్విన్స్ చేసుకుంటారు, ఆ ప్రొడక్ట్ ఏ విధంగా సేల్ చేస్తారనే విషయాన్ని పూర్తిగా మనం ఇక్కడ చూసాము. పెట్రోలియం పంపులో ఏ విధంగా నిర్వహిస్తారు, బండ్లకు పెట్రోల్ ఎలా పోస్తారు, డబ్బులు ఎలా తీసుకుంటారు, ఆ పెట్రోల్ ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఈ నో బ్యాగ్ డే సందర్భంగా ఈ ఫీల్డ్ విజిట్కి వచ్చేసినటువంటి మన ఉపాధ్యాయ మిత్రులకు మరి విద్యార్థులందరికీ ఒకసారి అలాగే మనకి పెట్రోల్ బంక్ లో మనకు అన్ని విషయాలు చెప్పినటువంటి ఈ పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి మన తమ్ముడు సోదరుడు గౌతమ్ కూడా ఒకసారి హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ అన్న. మళ్ళా వచ్చే నెక్స్ట్ మళ్ళీ ఒకసారి నో బ్యాగ్ డే సందర్భంగా మళ్ళీ వారం మళ్ళీ ఒక విజిట్కి వెళ్తాము, మళ్ళీ ఒకసారి ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాం. అంతవరకు బాయ్ బాయ్.